నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలోని శీర్షికల భాగంగా ఈరోజు మనం అక్రూరుడి గురించి తెలుసుకుందామండి. ఈ అక్రూరుడు శ్రీకృష్ణుడి యొక్క పెదనాన్న, అంటే కంసుడి చెల్లెలైనటువంటి ఉగ్రసేనకి భర్త. ఇతడు కృష్ణ భక్తులలో వందన భక్తుడిగా చాలా పేరు పొందాడండి. శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణు స్వరూపమేనని మొట్టమొదట కనుక్కున్నది ఈ అక్రూరుడే. ఇతడు కంసుడి ఆస్థానంలో ఒక కీలక వ్యక్తి. యదువంశజులైన ఈ కృష్ణ బలరాముల వల్ల తనకి ప్రాణహాని ఉందని తెలుసుకున్న కంసుడు ఎలాగైనా సరే వాళ్ళని వధించాలని అనుకుంటాడు. అలాగే తన రాజ్యంలో యజ్ఞం జరుగుతోందనే నెపంతో వాళ్ళని తీసుకురమ్మని ఈ అక్రూరుడికి రథం ఇచ్చి పంపిస్తాడు. ద్వారకకి వెళ్ళినటువంటి ఈ అక్రూరుడు ద్వారకలోకి ప్రవేశిస్తూనే శ్రీకృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయి. అవి చూసి ఆనందంతో తన రథంలోంచి దూకి ఆ పాదముద్రలకి నమస్కారం చేసి పొర్లు దండాలు పెట్టి ఆ భూమిని అంతా అలా స్పర్శించి తన్మయత్వంతో పొంగిపోతాడు. అలా వెళ్ళి శ్రీకృష్ణ బలరాముల్ని చూస్తాడు. చూడగానే వాళ్ళిద్దరూ కూడా సాదరంగా ఇతన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అక్రూరుడు తన వచ్చిన విషయం గురించి చెప్తాడు. ఆ రేపల్లెలో మొత్తం గోపికలు, చిన్న పిట్టా పక్షి చెట్టు దగ్గర నుంచి ఈ శ్రీకృష్ణుడు ద్వారక విడిచి వెళ్తున్నాడంటే ఎంతో విలపిస్తాయి. నువ్వు మా శ్రీకృష్ణుడిని, మా బలరాముడిని తీసుకెళ్ళిపోతున్నావని ఈ అక్రూరుడిని నిందిస్తాయి. ఆ విధంగా శ్రీకృష్ణుడు బలరాముళ్ళని తన రథంలో ఎక్కించుకుని ఈ అక్రూరుడు రథసారథిగా నిలిచి మధురా నగరానికి శ్రీకృష్ణ బలరాముల్ని తీసుకువెళ్తాడు. అలా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మధ్యదారిలో కాసేపు విశ్రాంతి కోసము రథాన్ని ఒక చెట్టు నీడలో ఆపుతాడు. అక్కడే ఒక చిన్న కొలను ఉంటే దాంట్లో స్నానమాడాలని వెళ్తాడు మన అక్రూరుడు. అక్కడ నీటిలో విష్ణుమూర్తి యొక్క నీడ కనిపిస్తూ ఉంటుంది. అలా అని ఎదురుకుండా చూస్తాడు చెట్టు వైపు. చూస్తే అక్కడ కృష్ణుడు ఉంటాడు. నీళ్ళలో చూస్తే విష్ణుమూర్తి, చెట్టు కింద చూస్తే కృష్ణుడు. అప్పుడు తను అనుకుంటాడు, ఓహో ఈ విష్ణువు కృష్ణుడు ఒక్కడే అన్నమాట అని తన్మయత్వంతో అలా నీళ్ళలో చాలాసేపు ఉండిపోతాడు. ఉండిపోయి ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ అనేక వందనాలు చేస్తూ ఉంటాడు. మధురా నగరానికి చేరుకోగానే ఆ ద్వారంలోనే వీరిద్దరిని కూడా అక్కడ దింపేసి రాజధానికి మార్గం చూపించేసి తను తన దారిని వెళ్ళిపోతాడు. ఆ ఊరిలో అందరికీ అక్రూరుడు అంటే అభిమానము, గౌరవము. ఎందుకంటే ప్రతి ఇంట్లో వ్యక్తిలాగా ఇతను మసులుతూ ఉంటాడు. అయితే ఈ కృష్ణుడు బలరాముడు కూడా కంసుడి యజ్ఞానికని వెళ్ళి అక్కడ కంసుడిని వధించేసి తిరిగి వెళ్ళేటప్పుడు అక్రూరుడు ఉండే ప్లేస్కి వెళ్తారనమాట. వీరిద్దరి రాకని చూసినటువంటి అక్రూరుడు ఎంతో ఆనందపడతాడు. తన్మయత్వంతో వాళ్ళిద్దరికీ పాదాలు కడిగి అతిథి మర్యాదలు చేస్తాడు. తను కృష్ణుడికి ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. సర్వాంతర్యామివని నీకు తెలుసా? ముందరే నీకు కావాలని కారణ జన్ముడు అని ఎవరైనా చెప్పారా అని అడిగితే నాకేమీ తెలియదు, కానీ ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే నేను జన్మించాననే విషయం నాకు తెలుసు అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పాదాలని తన కన్నిటితో కడుగుతూ, కంసుడి దగ్గర నేను మంత్రిత్వం చేయటం వల్ల ఎన్నో దుష్టకార్యాలు చేశాను, నా పాపాలన్నీ కూడా నువ్వు నాశనం చేసి నన్ను సన్మార్గంలో ఉండేలా చేయి స్వామి అని చెప్పేసి ఎంతో దీనంగా బతిమాలుతాడు. ఆ తర్వాత ఈ యాదవులు, కృష్ణుడు అందరితో పాటు ఈ అక్రూరుడు కూడా మధురా నగరానికి వెళ్తాడు. అలా కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తను తిరుగు ప్రయాణం ద్వారకకి చేయబోతుంటే ఆ మధురా నగర ప్రజలందరూ కూడా ఈ అక్రూరుడిని వెళ్ళొద్దని ఎంతో బతిమాలుతారు. అది చూసినటువంటి శ్రీకృష్ణుడు అక్రూరుడిని ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండమని చెప్తాడు. అలా అక్రూరుడు కొంతకాలం అక్కడే ఆశ్రమ నివాసం చేసి విష్ణులోకాన్ని పొందుతాడు. ఇప్పటికి కూడా ఈ అక్రూరుడికి ఈ విష్ణుమూర్తి దర్శనం జరిగిన ఆ చెరువు దగ్గరే అక్రూర ఘాట్ అని పిలువబడుతోంది. మధుర నగరంలో ఈ ఘాట్ ఉందని, అక్కడ ఒక శ్రీకృష్ణ మందిరం ఉందని, శ్రీకృష్ణ బలరాముల మధ్యలో ఈ అక్రూరుడు నిలబడి ఉన్నట్టుగా విగ్రహాలు ఉన్నాయని, ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని, ప్రతి పౌర్ణమి రోజు తప్పకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇక్కడ స్నానం ఆచరిస్తారని చెప్తారండి. ఇదండి అక్రూరుడి గురించి. వచ్చే సంచికలో మరొక భక్తుడితో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.